హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోనికి చూడటానికి ముందు మనం అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ఏసైని అడుగుదాం, అయ్యా నువ్వు నాతో మాట్లాడు అని చెప్పి అడుగుదాం. ఈరోజు నువ్వు మాట్లాడు అని అడిగితేనే ఏసై ద్వారా నువ్వు తృప్తిపరచబడతావు. ఈరోజు నేను ఆశగా ఉన్నానయ్యా అని మాత్రం నువ్వు చెప్పినట్లయితే అప్పుడు మాత్రమే నువ్వు తృప్తిపరచబడతావు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నీకు ఆశ ఉండాలి. ప్రభా, నేను మరి ఒక ఆదివారం లాగా ఇక్కడ నుండి తిరిగి వెళ్ళకూడదు, కానీ ప్రభా నీ చేత ఛాలెంజ్ చేయబడి నేను వెళ్ళాలి అని చెప్పి ఈరోజు మనం అందరం కూడా ఆశపడి ఆయన సన్నిధిలో ఆయన యొక్క వాక్యం కొరకు ఎదురు చూద్దాం. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వి జస్ట్ డోంట్ ఈవెన్ లుక్ ఫర్ ద బ్లెస్సింగ్స్ ఓన్లీ ఫ్రమ్ యూ ఫాదర్. అయ్యా, కేవలము నువ్వు ఆశీర్వచనముల కొరకు మాత్రమే మేము నీ దగ్గర నుండి ఎదురు చూసేటువంటి వ్యక్తులంగా కాదు, కానీ ప్రభా ఈరోజు తండ్రి నువ్వు మాతో మాట్లాడండి. ఈరోజు ప్రభా నువ్వు మా జీవితాలని సరిచేయండి. ప్రభా ఈరోజు ప్రభా మేము నడవలసిన మార్గాన్ని మాకు బోధించండి. ప్రభా మమ్మల్ని హెచ్చరించండి, మమ్మల్ని లేవనెత్తండి, ధైర్యపరచండి, బలపరిచి ప్రభా నీ వాక్యపు వెలుగులో ప్రభా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ నీ చేతికే సమర్పించుకుంటూ ప్రతి ఆలోచనలు ప్రభా తీసివేయండి. అయ్యా, ప్రతి ఏవేవి ప్లానింగ్స్, ఏం చేయాలి, ఇంటికి వెళ్ళి ఎట్లా అది సగం ఉండొచ్చు అని కదా, ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి ప్రభా నీ వైపు మా దృష్టి కేంద్రీకరించడానికి మాత్రమే సహాయం చేయమని, ఏది ఉన్నా ఏది లేకపోయినా ప్రభా దేవా నీ సన్నిధిని మాత్రమే ఇక్కడ ప్రేమించేటువంటి వాళ్ళంగా మేము ముందుముగా కానీ ప్రభా ప్రార్థన చేస్తూ యేసు ప్రియమైన నామంలో అడిగి వేడుకొంచు ఉన్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య ఈ లోకంలో తన శిష్యులతో పాటు 3.5 సంవత్సరాలు కలిసి సేవ చేస్తూ ఉండినటువంటి సమయంలో తన శిష్యులు అనేకమైనటువంటి ప్రశ్నలు వాళ్ళు యేసయ్యను వేశారు. అనేకమైన ప్రశ్నలు వాళ్ళు యేసయ్యను వేశారు. అండ్ ఆ ప్రశ్నలు చాలా, అంటే దే ఆర్ సో ఇంపార్టెంట్. వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు యేసయ్యని అడిగారు అంటే దే ఆర్ సో ప్రెషస్, ఎంతో ఎంతో ప్రెషస్ అయినటువంటి ప్రశ్నలు వాళ్ళు యేసయ్యని వాళ్ళు అడిగినట్లుగా నేను చూస్తూ ఉన్నాను. లూకా సువార్త యొక్క జర్నీని మనందరం కూడా కలిసి చూస్తూ ఉండగా బిఫోర్ లాస్ట్ వీక్ నేను వాక్యాన్ని షేర్ చేసినప్పుడు యేసయ్య చెప్పిన 2 ఉపమానాల గురించి పంచుకోవడానికి జరిగింది. ఈరోజు యేసయ్య చెప్పినటువంటి మరొక ఉపమానం గురించి మనం చూసుకునబోతూ ఉన్నాము. వాళ్ళందరూ యేసయ్యతో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు యేసయ్యని ఈ రకంగా అడిగారు వాళ్ళు. లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనం దగ్గర వాళ్ళు యేసయ్యని కొంచెం శ్రేష్టమైనటువంటి ఈ ప్రశ్న అడిగారు. యేసయ్యని ఏమని అడిగారు అంటే, శిష్యులందరూ కూడా యేసయ్య చుట్టూ చేరి ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. వాళ్ళు అడిగినటువంటి అనేకమైన ప్రశ్నల్లో ఒక శ్రేష్టమైన ప్రశ్న ఏంటంటే, అయా ప్రార్థన చేయడం ఎట్లాగో మాకు నేర్పించేసయ్యా అని చెప్పి వాళ్ళు అడిగారు. యేసయ్యతో వాళ్ళు అనేకమైనటువంటి రోజులుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసయ్య చేసిన గొప్ప అద్భుతాలన్నీ కూడా చూశారు. యేసయ్య 5 రొట్టెలు 2 చేపల్ని సమృద్ధిగా చేయడం చూశారు. గుడ్డి వాళ్ళని బాగు చేయడం చూశారు. ఊత చేయగలిగినటువంటి వాళ్ళని స్వస్థపరచడం చూశారు. ఇవన్నీ కూడా చచ్చిపోయిన వాళ్ళని లేపడం చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు యేసయ్యని అడగాల్సింది, అయా ఇదిగో మా ఇంట్లో ఈ అవసరం ఉంది తీర్చు, అయా ఇదిగో మమ్మల్ని ఇట్లా ఆశీర్వదించు, అయా మాకు ఇదిగో ఈ మంచి ధననిధి మాకు దయచేయి అని అడుగుండొచ్చు. కానీ ఇవేవి కూడా వాళ్ళు యేసయ్యని అడగలేదు. కానీ శ్రేష్టమైన ప్రశ్న వాళ్ళు యేసయ్యని అడిగారు, అయా ప్రార్థన ఎట్లా చేయాలో అయా మాకు నేర్పించు అని అడిగారు. వాళ్ళు ఇలా అనలేదు. చాలాసార్లు పేతురు యోహాన్ని యేసయ్య పిలిచినప్పుడు, పేతురు, యోహాను, ఆంద్రేయ వీళ్ళందరినీ కూడా యేసయ్య పిలిచినప్పుడు వాళ్ళు వలలు సరి చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ జీవనాధారాన్ని వాళ్ళు సరి చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఆ జీవనాధారాన్ని సరి చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు యేసయ్య వాళ్ళని పిలవంగానే వదిలిపెట్టేసి వచ్చేసారు. వాళ్ళు యేసయ్య చేసే ఈ అద్భుతాలన్నీ చూసిన తర్వాత అయ్యా మాకు ఉన్న పని అంతా వదిలేసుకుని వచ్చాం కదా, మేము పని చేయకపోయినా సరిపడ్డంత డబ్బులు మాకు అయ్యా అని అడగలేదు. వాళ్ళు ఇవేవి కూడా వాళ్ళు యేసయ్యని అడగలేదు. కానీ అయ్యా ప్రార్థన చేయడం ఎట్లాగో ప్రభా మాకు నేర్పించు అని శ్రేష్టమైనటువంటి ప్రశ్నని వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళు అడిగినటువంటి ఈ ప్రశ్నకి జవాబుగా యేసయ్య వాళ్ళకి ఒక మంచి ఉపమానాన్ని చెప్పాడు. మనందరికీ కూడా తెలుసు. వాళ్ళు అది అడిగిన వెంటనే దేవుడు పరలోక ప్రార్థన గురించి వాళ్ళకి చెప్పడం గురించి మనకు తెలుసు. పరలోకమందున్న మా తండ్రి అని అంతా కూడా దేవుడు వాళ్ళకి నేర్పించాడు, మీరు ఇలా ప్రార్థన చేయండి అని.
మనకి తెలిసిన ఆ పరలోక ప్రార్థన గురించి ఈరోజు మనం చూసుకొనబోట్లేదు. కానీ లూకాసు వార్త 18వ అధ్యాయంలో వాళ్ళు ఎలా ప్రార్థన చేయాలి అని యేసయ్య అనుకుంటున్నాడు అనేటువంటి తన ఉద్దేశాన్ని లూకాసు వార్త 18వ అధ్యాయంలో దేవుడు తెలియజేశాడు. ఈ 18వ అధ్యాయానికి ముందు దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఉపమానం చెప్పాడు అంటే, అప్పటికి యేసయ్యని పరిసయ్యులందరూ, అయ్యా నీ రాజ్యం ఎప్పుడొచ్చింది, దేవుని రాజ్యం ఎప్పుడొచ్చింది, దేవుని రాజ్యం వచ్చేటప్పుడు ఎలాగుంటుంది, ఇలా అనేకమైన ప్రశ్నలు అడుగుతూ ఉన్నారనమాట. అప్పుడు యేసయ్య చెప్తున్నాడు, ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు, ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు అని తన యొక్క రెండవ రాకడ గురించి యేసయ్య అంతా చెప్తూ నా రాకడ ఇంకా రాలేదు, నేను దీర్ఘశాంతంగా రక్షణ పొందినటువంటి అనేక మంది కొరకు ఎదురు చూస్తున్నానని చెప్తూ రాకడ వచ్చేంత వరకు వాళ్ళు ఏం పని చేయాలి అనేటువంటి విషయాన్ని మాత్రము దేవుడు ఈ లూకాసు వార్త 18వ అధ్యాయంలో తెలియజేయడం జరిగింది. 1వ వచనము, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఈరోజు మన టాపిక్ అదే, వై పర్సివర్. ఎందుకు విసుకక ప్రార్థన చేయాలి, ఎందుకు విసుకక ప్రార్థన చేయాలి? ఈ రోజుల్లో మనము అంత కూడా ఇక వన్ టచ్ లైఫ్కి అలవాటు పడిపోయాము. టచ్ చేయగానే ఓపెన్ అవ్వాలి, టచ్ చేయంగానే అన్లాక్ అవ్వాలి, టచ్ చేయంగానే ఆన్ అవ్వాలి. ఇవన్నీ కూడా ఇన్స్టాంటేనియస్ థింగ్స్కి అలవాటు పడిపోయామన్నమాట. సో లోకంలో ఉన్న ట్రెండ్ ఏంటి అంటే ఇన్స్టాంటేనియస్గా కావాలి, చిటిక వేస్తే కావాలి, మాట చెప్పంగానే అయిపోవాలి, అనుకోగానే జరిగిపోవాలి. ఇలాంటి ట్రెండ్లో ఈ లోకంగా ఉంటూ ఉండగా దేవుని యొక్క బిడ్డగా మన ట్రెండ్ ఏంటి అనేటువంటి విషయాన్ని యేసయ్య ఈ 18వ అధ్యాయంలో మనకి బోధిస్తూ ఉన్నాడు. లోకంలో ట్రెండ్ ఇన్స్టాంటేనియస్, లోకంలో ట్రెండ్ షార్ట్ లివింగ్ ట్రెండ్. కానీ దేవుని యొక్క బిడ్డగా మన యొక్క ట్రెండ్ ఏంటంటే విసుకకుండా ఉండేటువంటిది, విసుకక ప్రయాసపడటం అనేది, విసుకక ప్రార్థన చేయడం అనేది, విసుకక ఆయన వెంబడించడం అనేది విశ్వాసిగా మన యొక్క జీవన విధానం, విశ్వాసిగా మన యొక్క ట్రెండ్. ప్రేమైనటువంటి వారలారా, ఈ లోకంలో అనేకమైన ట్రెండ్స్ ఉన్నాయి. ఫ్యాషన్ ట్రెండ్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ ట్రెండ్స్ ఉంటాయి, ద వే ఆఫ్ బిహేవియరల్ ట్రెండ్స్ ఉంటాయి, ద వే ఆఫ్ లాఫింగ్ ట్రెండ్స్, లుకింగ్ ట్రెండ్స్, అనేకమైనటువంటి ఉంటూ ఉన్నాయి. కానీ దేవుని యొక్క బిడ్డగా మన యొక్క ట్రెండ్ ఏంటి అంటే విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని. ఆయన యొక్క బిడ్డలుగా, ఆయన యొక్క శిష్యులుగా నీ గురించి, నా గురించి మన తండ్రి తన యొక్క హృదయం ఏంటి అంటే, మన తండ్రి దేన్ని ఉద్దేశిస్తున్నాడంటే నా బిడ్డలు విసుక్కోకుండా ప్రార్థన చేయాలి, నా బిడ్డలు అలసిపోకుండా ప్రార్థన చేయాలి, నా బిడ్డలు నిరాశ చెందకుండా ప్రార్థన చేయాలి అనేది మన తండ్రి యొక్క ఉద్దేశము, మన తండ్రి యొక్క చిత్తము మన పట్ల అయి ఉంటున్నది. ద ట్రెండ్ దట్ గాడ్ వాంట్స్ ఇన్ హిస్ చిల్డ్రన్ ఈజ్ టు ప్రే వితౌట్ సీజింగ్. దేవుడు తన బిడ్డల జీవితంలో ఆయన కోరుకునేది ఏంటంటే విసుకక ప్రార్థన చేయాలి నా బిడ్డలు అనేది ఆయన కోరుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ విసుకక ప్రార్థన చేయడం అనేది ఆయన యొక్క హృదయంగా ఉంటే, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము నిత్యము చేస్తూ ఉండాలనేది ఆయన చిత్తము. ప్రార్థన చేయడం ఆయన చిత్తము, ప్రార్థన ఎలాగ చేయాలి అనేది ఆయన చిత్తము. అంటే నిత్యము ప్రార్థించే వాళ్ళంగా ఉండడం ఆయన యొక్క చిత్తము. మనలో చాలామంది జీవితాల్లో ప్రార్థన కరువైనటువంటి జీవనంలో జీవిస్తూ ఉన్నాము. ఏంటి కరువు మన జీవితంలో అంటే ప్రార్థన జీవితం కరువు. ఏంటి కరువు మన జీవితంలో ఉందంటే ఆయన యొక్క సన్నిధి దగ్గర ఆయన యొక్క చిత్తము కొరకు ఎదురు చూడటం అనేటువంటి కరువు మన జీవితంలో ఉంటున్నది. అనేక మంది జీవితాల్లో ప్రార్థన జీవితం అనేది ఎడారిలాగా ఉంటూ ఉన్నది. Many of our Christian life, prayer lives are dry. We are living in a drought in our Christian lives. చాలామంది ప్రార్థన చేసుకునేటువంటి ప్రార్థన విధానము, బెడ్ మీద నుండి లేవడానికి ముందు బెడ్ మీద జస్ట్ అలా మెలకు రాగానే దేవా ఈరోజు కాపాడు అనే ప్రార్థన విధానం ఉంటూ ఉన్నది. లేదా చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళడానికి ముందు దేవా కాపాడు అని ప్రార్థన చేసుకునే ప్రార్థన విధానం వింటూ ఉన్నది. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు నిత్యము ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా.
ఆల్వేస్ ప్రార్థించేటువంటి వాళ్ళంగా దేవుడు మనలో ఉండాలి అని కోరుకుంటున్నాడు. నాట్ ఇన్ సీజన్, ఏదో ఒక సీజన్లో ఏదో ఒక అవసరం ఉన్నప్పుడు, ఏదో ఒక పరిస్థితి ఉన్నప్పుడు, దేనిలో నుండో బయటపడాలనుకుంటున్నప్పుడు అప్పుడు ప్రార్థన చేయాలి అని దేవుని యొక్క వాక్యంలో లేదు. దేవుడు సెలవిస్తున్నాడు. నా ఉద్దేశం ఏంటో తెలుసా బిడ్డ? నేనేం కోరుకుంటానో తెలుసా? నేను ఒక క్రైస్తవ జీవితం యొక్క ట్రెండ్ ఎట్లుండాలని కోరుకుంటానో తెలుసా? నిత్యము ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఈరోజు యేసయ్య మన యొక్క విశ్వాసం, మన యొక్క ప్రార్థనా జీవితాన్ని, పరిమాణాన్ని లెక్కగడితే ఎంతమంది ప్రార్థనా జీవితము పచ్చగా ఉంటూ ఉన్నది, ఎంతమంది ప్రార్థనా జీవితము ఎండిపోయిన ఎడారిలాగా ఉంటూ ఉన్నది. మనలో చాలామందిలో ప్రార్థన కొరవడింది. మనలో చాలామందిలో ప్రార్థన యోధులుగా ఉండడం కొరవబడింది. యోధులుగా ఉండడం తర్వాత సంగతి కదా, కనీసం ప్రార్థన చేసుకోవడం కొరవబడింది. దేవుడు చెప్తున్నాడు తన యొక్క ఉద్దేశము తన బిడ్డల జీవితంలో నిత్యము ప్రార్థన చేయాలి అని ఆయనకు ఉద్దేశము. నిత్యము ప్రార్థన చేయాలి అని చెప్తూ దేవుడు నిత్యము విసుక్కోకుండా ప్రార్థన చేయాలి అని చెప్పాడు. హల్లెలూయా. నిత్యము విసుక్కోకుండా ప్రార్థన చేయాలి. ఈరోజు మన పిల్లలు ఎలా ఉన్నారు అంటే, యూట్యూబ్లో వాళ్ళు ఓపెన్ చేసిన వీడియో రౌండ్ అండ్ రౌండ్ తిరగకూడదు, వెంటనే రావాలి కదండి, వెంటనే రావాలి. కొంచెంసేపు డౌన్లోడ్ అవ్వడానికి టైం తీసుకున్నా మనకి నచ్చదనమాట. ఏంటి నెట్వర్క్ సరిగ్గా లేదు, ఎందుకు వెంటనే రాలేదని విసుగు. కొంతమంది వీలైతే ఆ ఫోన్లు విసిరేసేటువంటి పిల్లలు, మనకు కూడా కోపం వచ్చేటువంటి పరిస్థితులు విధానం ఉంటూ ఉన్నది. కానీ యేసయ్య చెప్తున్నాడు, బిడ్డ ఆత్మీయ జీవితంలో నేను నుండి కోరుకునేది ఏంటంటే విసుకక ప్రార్థన చేయాలి. ఆమేన్. విసుక్కోకుండా ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రార్థన చేసావు, రేపు జవాబు రాలేదు, మరొక రోజు ప్రార్థన చేయాలి, సంవత్సరాలు ప్రార్థన చేయాల్సి వస్తుందేమో, అయినా విసుక్కోకుండా నువ్వు ప్రార్థన చేయాలి అని నేను కోరుకుంటున్నాను అని దేవుడు చెప్తున్నాడు. అండ్ దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలెననుటకు, దట్ ఈస్ అ కంపల్షన్. చేయవలెను అంటే దట్ ఈస్ అ కంపల్షన్. మనం తప్పకుండా విసుకక ప్రార్థన చేయాలి అనేది దేవుడు నీ నుండి నా నుండి కోరుకున్నటువంటి కంపల్షన్. అది ఒక డాక్టర్ నేను చెప్పిన మందులు తప్పకుండా వేసుకోవాలి అని ఎలా కంపల్ చేస్తారో, యేసయ్య కూడా మనకి ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చాలా ప్రాముఖ్యంగా చెప్తూ ఉన్నాడు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలెననుటకు. ఆమేన్. క్రైస్తవ జీవితంలో నీవు నేను ప్రార్థన జీవితపు కరువులో జీవించడం ఆయన యొక్క చిత్తము కాదు, కానీ విసుకక నిత్యము ప్రార్థన చేయడం అనేది ఆయన నీ నుండి నా నుండి కోరుకుంటూ ఉన్నాడు. ఆ కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని అర్థమవడానికి దేవుడి యొక్క ఉపమానాన్ని 2వ వచనం నుండి ప్రారంభించి చెప్పాడు. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. సో మన యొక్క పారబుల్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే ఈ యొక్క విధవరాలు. ఆ యేసయ్య చెప్పినటువంటి ఉపమానంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. దేవుడు ఎందుకు ఈ విధవరాలను రాశాడు అని ఆలోచించాను. ఎందుకు దేవుడు ఒక స్త్రీ ఉండెను అని రాసి ఉండొచ్చు కదా, ఒక పురుషుడు ఉండెను అని రాసి ఉండొచ్చు కదా, ఎందుకు విధవరాలు ఉండెను అనేటువంటి విషయాన్ని రాసి పెట్టాడు అంటే, ఈ విధవరాలు అనేటువంటి ఆ యొక్క క్యారెక్టర్, విధవరాలు అనేటువంటి ఆ యొక్క పరిస్థితి విశ్వాసులంగా మనం అందరూ మన జీవితాల్లో వెళ్ళేటువంటి పరిస్థితికి సాదృశ్యంగా ఉంటున్నది. She is a widow, she don't have anybody to talk on her behalf. She is a widow, she don't have anybody to protect her. తన ఒక విధవరాలుగా ఉంటున్నది, తన పక్షాన నుంచునే వాళ్ళు తనకి ఎవరు లేరు. తన ఒక విధవరాలుగా ఉంటున్నది, తన యొక్క ఒంటరిదిగా ఉంటున్నది, తన యొక్క విధవరాలుగా ఉంటున్నది. తను ఏది కూడా పోరాటము చేసుకోలేనటువంటి అచేతనమైనటువంటి పరిస్థితుల్లో తను ఉంటున్నది. ఆ రోజుల్లో రివాజు ఎలా ఉండేది అంటే, ఒక స్త్రీని విడుదల చేయాలి అంటే తనకి విమోచనగా, లేకపోతే తన్ని రెడీమ్ చేయడానికి ఒక పురుషుడు ఉండాలి అన్నమాట. ఒక విధవరాలకి ఏదన్నా ఆస్తి ఉంది అంటే ఆ ఆస్తిని రిడీమ్ చేయడానికి తన పక్షాన ఎవరైనా మగవారు ఉంటేనే అవి రిడీమ్ చేయబడతాయి. మీరు ఒకవేళ రూతు గ్రంథంలో మీరు గమనించినట్లయితే, రూతుని రిడీమ్ చేయడానికి, రూతుని పరిత్యాగం చేయడానికి పట్టణపు గవిని దగ్గర బోయజు కూర్చొని నేనున్నాను ఈ స్త్రీని విడుదల చేయడానికి అని మాట్లాడడాన్ని మనం అక్కడ చూస్తున్నాము. ఆ రోజులో
ఆ రివాజుగా ఉండేది. ఎవరైనా పురుషుడు తోడుగా సహాయముగా ఉంటేనే విడుదల చేయబడడం జరగడం అనేది ఆ రోజుల్లో ఉండేది. ఇట్ స్పీక్స్ సంబడీ హ్యాస్ టు స్టాండ్ ఆన్ హర్ బిహాఫ్. ఎవరో ఒకళ్ళు తన పక్షాన నుంచోవాలి అనేటువంటి పరిస్థితుల్లో ఉంది. తనకు తానుగా ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తిగా, ఒంటరితనంలో ఉన్నటువంటి వ్యక్తిగా, సప్రెస్ చేయబడుతున్నటువంటి వ్యక్తిగా, అంటే తన యొక్క ప్రతివాది వచ్చి తనకి అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తిగా ఈ యొక్క విధవరాల్ని మనం చూస్తూ ఉన్నాము. చాలాసార్లు మనం కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే ఉంటాము. వి నీడ్ సంబడి టు టాక్ ఆన్ అవర్ బిహాఫ్. మన పక్షాన ఎవరైనా నుంచొని మన పక్షాన మాట్లాడే వాళ్ళు ఉండాలి అనేటువంటి పరిస్థితుల్లో ఉంటాము. కొన్నిసార్లు ఒంటరిగా నాతో ఎవరు లేరు అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాము. కొన్నిసార్లు మనకి హక్కుదారైనటువంటి దాన్ని కూడా ఎవరో బలమైన వాళ్ళు వచ్చి మనం త్రొక్కివేయడము అనేటువంటి పరిస్థితుల్లో మనం మన జీవితంలో ఉంటూ ఉన్నాము. అచేతనంగా మనకి మనము ఏమి చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటివిగా కొన్నిసార్లు మన జీవితంలో ఉంటూ ఉంటాము. ఈ విధవరాలు మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఆమె సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. అయితే ఆ విధవరాలు ఏం చేసింది అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో చూస్తే, ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి తన ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అతన్ని అడుగుచూ వచ్చెను. ఏం చేసింది ఆ విధవరాలు అంటే, తరచుగా ఆయన దగ్గరికి వెళ్ళి, అయా నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చు అని చెప్పి అడుగుతూ ఉండేది. తను ఉన్నటువంటి పరిస్థితి వేరే వాళ్ళ చేత తొక్కువేయబడుతున్నటువంటి పరిస్థితి, తను ఉన్నటువంటి పరిస్థితి బలహీనత, నేనంత బలవంతురాల్ని కాదు అనేటువంటి పరిస్థితి, తను ఉన్నటువంటి పరిస్థితి తన పక్షాన ఎవ్వరు లేరు అనేటువంటి పరిస్థితి, తనకున్నటువంటి పరిస్థితి నేనేమి చేయలేనేమో వాళ్ళే గెలుస్తారేమో అనేటువంటి పరిస్థితుల్లో ఉంది. బట్ దిస్ వుమన్ ఈజ్ నాట్ సెటిల్డ్ విత్ హర్ సిచ్యువేషన్. ఆ స్త్రీ తన జీవితంలో తనకున్నటువంటి ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేసి, అదే పరిస్థితిలో ఇంతకు మించి నా జీవితంలో ఇంకేముంటుంది అని ఆగిపోలేదు. ప్రేమటువంటి వారలారా, తన స్త్రీ తనకున్నటువంటి ఆ పరిస్థితి నుండి ఐ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ అని ఆలోచించింది. ఈ పరిస్థితిలో నుండి ఎట్లయినా నేను బయటకు రావాలి, ఈ పరిస్థితిలో నేను ఉండాలని ఆశపడట్లేదు, ఈ పరిస్థితి నా కోసం కాదు, నేను నాకు రైట్ఫుల్గా ఉన్నదాన్ని పొందుకోవాలి అని చెప్పి ఆమె ప్రయాసపడ్డాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఆమె విధవరాలు ఉండెను. ఆ పట్టణంలో ఆమె తన యొద్దకు వచ్చి తరచుగా వచ్చి తన ప్రతివాదికి నాకు నీ న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. తరచుగా వెళ్ళడం ప్రారంభించింది. ఎవరు ఏమనుకుంటారో అని ఆలోచించలేదు. బహుశా నాకంత అర్హత లేదేమో అని ఆలోచించలేదు. నేను వెళ్తే ఏమనుకుంటారో అని ఆలోచించలేదు. ఎప్పుడు పోయినా ఈ నింతేలే అని ఆలోచించలేదు. ఒకటే ఆలోచించింది, నాకు ప్రాబ్లం ఉంది, నాకు సిచ్యువేషన్ ఉంది, నేను ఈ జీవితంలో ఒత్తబడుతున్నాను, నేను దోచుకోబడుతున్నాను, నేను దీనిలో నుండి బయటకు రావాలి అని ఆశపడింది. ప్రియమైన వారలరా, ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకి ఇదే సెలవిస్తోంది. నీ జీవితంలో బహుశా మాటకి ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా? బహుశా నీ జీవితంలో ఎంత ప్రయత్నించినా కూడా ఇంతకంటే ఎదుగుదల లేదు అనేటువంటి ప్రయాసలో ఉంటూ ఉన్నావా? ఎంత ప్రేమించినా కూడా ఇంకా మార్పు రావట్లేదు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? ఏమి చేయకపోయినా కూడా ఎందుకు నేను ఈ పరిస్థితుల్లో నన్ను వీరు హింసిస్తున్నారు అనేటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నావా? ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, డోంట్ గెట్ సెటిల్డ్ ఇన్ దోస్ సిచ్యువేషన్స్. ఆ పరిస్థితుల్లోనే ఉండడానికి అలవాటు పడిపోవద్దు. నీ జీవితంలో నీకున్నటువంటి పరిస్థితి, దే ఆర్ మెంట్ టు బి ఓవర్కమ్డ్ బై యూ. అవి నీ చేత జయింపబడడానికే నీ జీవితంలో ఉన్నాయి, కానీ వాటి చేత నువ్వు జయింపబడడానికి అవి లేవు నీ జీవితంలో. నవ్విన వారు ఆమెనని చెప్దాము. ఆమేన్. నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితి నీ చేత జయించబడ్డానికి ఉన్నాయి, కానీ వాటితో నువ్వు జయించబడ్డానికి కాదు. నువ్వు పాపాన్ని జయించడానికి నువ్వు ఉన్నావు, కానీ పాపము చేత నువ్వు జయింపబడ్డానికి కాదు. నువ్వు నిరాశని జయింపబడడానికి నువ్వు పిలువబడ్డావు, కానీ నిరాశ చేత నువ్వు జయింపబడ్డానికి పిలువబడలేదు. నీవు కన్నీళ్ల మీద జయాన్ని పొందడానికి పిలువబడ్డావు, కానీ కన్నీళ్లతో జీవించడానికి పిలువబడలేదు. నీవు ఓటమి మీద విజయం పొందుకోవడానికి పిలువబడ్డావు, కానీ ఓటమితో కాంప్రమైజ్ జీవించడానికి పిలువబడలేదు. ఈ విడో ఏమనుకోలా, ఏదైతే అయింది, నాకు అనుకున్నది కావాలి, నాకు సంబంధించింది నాకు కావాలి, నేను అనుకున్నది నేను గెలుచుకోవాలి, నేను పొందుకోవాలి అని ఆశపడింది. ప్రియమైన వారలారా,
ఈరోజు దేవుడి ఉపమానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. టుడే డిసైడ్ టు గెట్ ఓవర్ యువర్ సిచ్యువేషన్స్. టుడే హ్యావ్ దిస్ ప్యాషన్ టు గెట్ అవుట్ ఆఫ్ దోస్ సిచ్యువేషన్స్. ఈరోజు నీ జీవితంలో ఉన్న ఆ పరిస్థితుల్లో నుండి బయటికి రావడానికి నువ్వు రోషం తెచ్చుకోవాల్సిందిగా దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విధవరాలు, నేను ఒక్కదాన్నే కదా, నేనేం చేయగలను అని అనుకోలా. ఒక్కసారి వెళ్ళాను కదా, ఆయన వినలేదు కదా అని అనుకోలా. ఈ విధవరాలు, నా పక్షాన్ని ఎవరు మాట్లాడతారులే అని అనుకోలా. ఈ విధవరాలు అనుకోండి, ఏది ఏమైనా సరే నేను వెళ్ళాలి, ఏది ఏమైనా సరే నేను అనుకున్నటువంటి న్యాయాన్ని నేను నా జీవితంలో పొందుకోవాలి, నేను వదిలిపెట్టను అని చెప్పి ఈరోజు ప్రయాసపడినట్లుగా ఆ యొక్క విధవరాలని చూస్తున్నాము. అప్పుడటువంటి దేవుని బిడ్డ, ప్రయాసపడటం మానవద్దు. ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి బహుశా పాపంతో ఇంకా కొట్లాడుతూ ఉన్నావేమో, ఆత్మీయ జీవితంలో పైకి రాలేక ఇంకా కొట్టుమిట్టాడుతూ ఉన్నావేమో, ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నావేమో, స్టార్ట్ చేసినటువంటి పనిలో బ్రేక్ త్రూ లేక ఇంకా కొట్టుమిట్టాడుతూ ఉన్నావేమో, సంవత్సరాలు గడిచిపోతున్నాయేమో, ఇంకెప్పుడు దేవా అని అనుకుంటూ ఉన్నావేమో. ఈరోజు యేసయ్య మాట్లాడుతున్నాడు, ఎన్ని సంవత్సరాలైనా గడిచుండొచ్చు, కానీ డోంట్ గెట్ సెటిల్ విత్ దట్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ నుండి బయటికి రావడానికి విధవరాలి వలె నువ్వు ప్రయాసపడాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలి అంటే, ఇన్ఫ్యాక్ట్ ఈ రోజుల్లో కూడా అధికారి దగ్గరికి వెళ్ళాలి అంటే మన ముందు అపాయింట్మెంట్ రాసి ఇవ్వాలి. అయ్యా నేను పలానా రోజు రావచ్చా అని అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని అక్కడున్న పిఏ నువ్వు వెళ్ళు అని అంటేనే అప్పుడు లోపలికి వెళ్ళాలి. కానీ ఈ యొక్క విధవరాలు తరచుగా వెళ్ళేది. అంటే నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వకపో, నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో, నాకు న్యాయం కావాలి, నేను మాత్రం వెళ్ళి అడుగుతాను. షీ వాజ్ పర్సిస్టెంట్. విసుకక ఆమె వెళ్తూనే వచ్చింది. వాళ్ళరా, ఈరోజు మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితికి లెట్స్ నాట్ గెట్ సెటిల్డ్. బహుశా 2,000 రూపాయలు సంపాదించే ఉద్యోగంలో ఉన్నావా? డోంట్ గెట్ సెటిల్డ్ ఇన్ దాట్. యు ఆర్ మెంట్ అండ్ యు ఆర్ కాల్డ్ ఫర్ ద గ్రేటర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో బహుశా అందరి చేత తొక్కబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? డోంట్ గెట్ కాంప్రమైజ్డ్. ఈరోజు ప్రార్థన చేయా, ఈరోజు అయా పక్షిరాజు వలె నాకు బలం దయచేయి ప్రభు అని చెప్పి ప్రార్థన చేయడానికి మనం అలవాటు పడవలసిన వాళ్ళంగా, మనం చేయవలసిన వాళ్ళంగా మనం ఉంటూ ఉన్నాము. ఈ విధవరాలు అదే చేసింది. తనకున్నటువంటి పరిస్థితిని యాక్సెప్ట్ చేయలేదు, కానీ తనకున్న పరిస్థితిని అధిగమించి తను కావాల్సినటువంటి రైట్ఫుల్ థింగ్ని పొందుకోవడానికి వెళ్ళింది. ఈరోజు యేసయ్య నీకు అదే గుర్తు చేస్తూ ఉన్నాడు. సాతాను చూపించినటువంటి అబద్ధాన్ని యాక్సెప్ట్ చేసి సెటిల్ అయిపోయే వ్యక్తిగా ఉంటూ ఉన్నావా, లేకపోతే నేను సింహపు బిడ్డని అని ఈ యొక్క హక్కుని నువ్వు పొందుకోవడానికి ప్రయాసపడేటువంటి బిడ్డవుగా ఉంటూ ఉన్నావా? చిన్నప్పుడు ఒక పాట పాడుకుంటాం కదా, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి అని. ఇన్ఫ్యాక్ట్ దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, ఆల్ దీస్ ప్రామిసెస్ ఆర్ ఎస్ అండ్ ఆమేన్ ఇన్ జీసస్. దేవుని యందు యొక్క వాగ్దానాలన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. మన జీవితంలో అవునన్నటువంటి వాగ్దానాలు మన యొక్క హక్కు. అవునన్నటువంటి యొక్క వాగ్దానాలన్నీ కూడా మన యొక్క హక్కు పరమైనటువంటి వారలారా. ఈరోజు మన హక్కుని మనం మర్చిపోయి నాకు చేత కాదు, లేకపోతే నేను ఇంతే నా జీవితంలో అనేటువంటి అబద్ధానికి సెటిల్ అయిపోయి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తిగాను జీవిస్తూ ఉన్నావా? ఈ విధవరాలు తన హక్కు కోసం పోరాడింది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానాలకి హక్కుదారుడుగా నువ్వు నీ హక్కుల కొరకు పోరాడు. ఈ వాగ్దానాలు నీవి. ఈ వాగ్దానాలు నువ్వు అనుభవించడం కొరకు యేసయ్య రాశాడు. పేపర్లు నింపడం కోసం రాయలేదండి, పేపర్లు నింపడం కొరకు రాయలేదు ఈ వాగ్దానాలన్నీ కూడా. ఈ వాగ్దానాలన్నీ నా బిడ్డ నా జీవితంలో పొందుకొని అనుభవించి వాటిలో జీవించాలని యేసయ్య రాసి పెట్టాడు. కానీ చాలామంది జీవితాల్లో ఈ వాగ్దానాలు పేపర్లలో మాత్రమే ఉన్నాయి. పేపర్ల కోసం టైప్ చేసి పెట్టారేమో అన్నట్లుగా ఉంటున్నది. ఇట్ ఈస్ నాట్ ఫర్ దాట్. అవి మనం అనుభవించడం కోసం. ఆ విధవరాలు నా హక్కు నేను పొందుకోవాలి అని చెప్పి ప్రయాసపడింది. ఈరోజు దేవుని యొక్క బిడ్డగా నా వాగ్దానాన్ని నేను పొందుకోవాలి, అది నా హక్కు అని దాని కొరకు ప్రయాసపడే వాళ్ళంగా మనం ముందుగా కాపినటువంటి వాళ్ళారా. సో ఏం జరిగింది? ఆ యొక్క స్త్రీ అలా మాటికి వెళ్ళి అడిగిన తర్వాత అంటే యేసయ్య దాని కంక్లూజన్ తీసుకొచ్చాడు. వచ్చెను కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక
ఆమె మాట మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. చివరికి అన్యాయస్తుడైన అతను అనుకున్నాడు, ఎందుకు వచ్చిన గోలయంతో ఈమెకి తీర్పు తీర్చి పడేస్తే అయిపోలా అని చెప్పి ఎట్టకేలకు హక్కు కోసం ఆమె పోరాడింది. ఆమెకి తీర్పు తీర్చడం జరిగింది. ఆ తర్వాత దేవుడు ఏంటి అన్న విషయాన్ని ఈ యొక్క 7వ వచనంలో రాస్తూ ఉన్నాడు. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా. దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ టుడే. యేసయ్య చెప్తున్నాడు, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను తాను మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన. పైన చెప్పినటువంటి ఉపమానంలో ఒక విధవరాలు నింది. ఆ విధవరాలకి పేరు లేదు. ఆ విధవరాలు ఎవరికి చెందింది కాదు. ఆ విధవరాలి నా సొత్తు అనుకునే వాళ్ళు ఎవరు లేరు ఆ యొక్క ఉపమానంలో. కానీ యేసయ్య నువ్వు నేను ఎటువంటి వాళ్ళమని చెప్తూ ఉన్నాడు మనకి ఈరోజు. అంటే ఈ ఉదయకాల సమయంలో దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు అని చెప్తున్నాడు. నీవు నేను ఆయన ఏర్పరచుకొనిన వారము. హల్లెలూయా. నీవు నేను ఆయన చేత ఏర్పరచబడినటువంటి బిడ్డలంగా ఆయన ఉంటూ ఉన్నాము. ఈరోజు బహుశా నువ్వేమనుకుంటున్నావు నీ గురించి? ఈరోజు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అప్పుడున్నటువంటి దేవుని బిడ్డ, నా ప్రార్థనలు ఏం వెళ్తాయిలే, నా ప్రార్థన ఏం వింటాడులే, నా ప్రార్థనకంటూ ఒక విలువ ఉందా అని అనుకుంటూ ఉన్నావా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేను ఏర్పరచుకున్న వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే యు ఆర్ ద చోజన్ వన్ బై గాడ్. యు ఆర్ ద చోజన్ వన్ బై గాడ్. పేరు లేకుండా, ఊరు లేకుండా, నీ పక్షాన్ని ఎవరు లేకుండా, నీతో ఎవరు లేకుండా ఉన్న అనామకురాలివి కాదు నువ్వు. అనామకుడు కాదు నువ్వు. అనామకుడు కాదు మనం ఎవరో తెలుసా? ఆయన ఏర్పరచుకునిన వారు అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 25 నుండి చదువుదాము. దేవుని వాక్యములను అనగా యుగయుగములలోను తరతరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘటనలను పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అని అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను. దేవుని యొక్క వాక్యంలో ఇంగ్లీష్లో అయితే ఈ విధంగా రాయబడి ఉంటున్నది, యు ఆర్ బీయింగ్ చోజన్ బై గాడ్ టు షో హిస్ గ్లోరీ అమాంగ్ ద జెంటైల్స్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని, ఆయన మనల్ని తన ముందు నించోపెట్టుకోవాలని ఆయన మనల్ని ఏర్పరచుకొని మనల్ని పిలుచుకొని క్రీస్తు యేసునందు మహిమకు నిరీక్షణ ఉన్నాడని ఈ లోకంలో తెలియజేయడానికి ఆయన తన యొక్క మర్మములను మనకు బయలుపరిచాడు అని దేవుని యొక్క వాక్యంలో ఉంటున్నది. హల్లెలూయా. యు ఆర్ బీయింగ్ చోజన్ అమాంగ్ యువర్ పీపుల్ ఇన్ యువర్ వర్కింగ్ ప్లేస్. నువ్వు పనిచేస్తున్నటువంటి ప్లేస్లో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వున్నటువంటి ప్లేస్లో ఆయన యొక్క మహిమను ఈ లోకంలో చూపించడానికి, నువ్వున్నటువంటి క్లాస్లో దేవుడిని ఎన్నుకున్నాడు. దేవుని యొక్క మహిమని నువ్వు ఈ లోకంలో చూపించడానికి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు తన యొక్క పిలుపుని గురించి ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. దమస్కు మార్గంలో దేవుడు తన్ని ఎన్కౌంటర్ చేసిన తర్వాత, దేవునితో తను సంధింపబడిన తర్వాత, అప్పుడతడు మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకు ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించి ఉన్నాడు. యు ఆర్ బీయింగ్ చూజన్. ఆయన నియమించి ఉన్నాడు. నీవు ఆయన్ని ప్రచురం చేయడానికి ఆయనను నియమించి ఉన్నాడు, ఆయనను ఎన్నుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాము. వీఆర్ బీయింగ్ చోజన్ బై గాడ్. మనం ఎవరో అనామకులం కాదు. మనమెవరమో బలము లేనటువంటి వాళ్ళము కాదు. మనం ఎవరమో మన పక్షాన ఎవరు మాట్లాడేటువంటి వాళ్ళు లేరు అన్నటువంటిగా మనం ఉన్నటువంటి వాళ్ళం కాదు. కానీ దేవుని యొక్క వాక్యంలో లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటూ ఉన్నది అంటే, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన్ను గూర్చి మొర్రపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా.
ముక్కు మొహం తెలియని ఒక కేవలము ఎన్నిక లేని ఆ యొక్క విధవరాలు ఆ జడ్డ అధికారి దగ్గరికి వెళ్తేనే న్యాయం పొందుకుంటే, నేను ఏర్పరచుకున్న నా పిల్లలు ప్రార్థన చేస్తుంటే దివారాత్రులు నేను న్యాయం చేయనా అని యేసయ్య అడుగుతున్నాడు. ఎంతమంది దానికి నో అని జవాబు చెప్తూ ఉన్నారు ఈ ప్లేస్లో ఇక్కడ కూర్చొని? నేను ఏర్పరచుకున్న వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే నేను చెయ్యనా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఆయన చేయకుండా ఉండేటువంటి వాడు కాదు. కంటిన్యూషన్ దేవుని యొక్క వాక్యంలో మనం చదివితే, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు అని చెప్తున్నాడు. ఆయన వారు త్వరగా న్యాయం తీస్తాడు అని దేవుని యొక్క వాక్యంలో ఉంటున్నది. తను ఏర్పరచుకున్నటువంటి నీవు ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన నీ ప్రార్థన జవాబు ఇవ్వకుండా ఉండేటువంటి దేవుడు కాదు. ఏ విధంగా జవాబిస్తాడు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. ఏమని అంటే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. హల్లెలూయా. మనం అడుగు వాటికంటే, మనం ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు. బహుశా నువ్వు ఇంత జవాబు వస్తే చాలు అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, బహుశా ఈ కొంచెం మార్పు వస్తే చాలు అని అనుకుంటున్నావేమో, ఈ ఒక్క రకంగా ఆన్సర్ చెప్తే చాలు దేవా నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నా బిడ్డ, నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే కూడా నేను ఎక్కువగా చేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుణ్ణి అని దేవుని యొక్క వాక్యంలో ఉంటున్నది. మనం చేయవలసిందల్లా ఒకటే, విసుకక ప్రార్థన చేయాలి. ఆమేన్. విసుకక నిత్యము ప్రార్థన చేయాలి అనేది ఆయన ఉద్దేశం. అంటే ఏంటి? దేవుడు అడిగించుకుంటాడు అన్నా కాదు. ప్రియమైన వారలారా, నీలో విశ్వాస పరిమాణం పెరుగుతున్న కొద్ది దేవుడు నీ యొక్క జవాబు నువ్వు పొందుకుంటావు. నువ్వు ఎంత అవిశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటావో అంత డిలే అయిపోద్ది నీ యొక్క ప్రార్థన. ఎంత విశ్వాసంతో విసుకక ప్రార్థన చేస్తావో, పట్టుదలతో ప్రార్థన చేస్తావో, అప్పుడు నీ జీవితంలో జవాబు పొందుకునేటువంటి వ్యక్తిగా ఉంటున్నావు. దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగలిగిన సమర్థుడైనటువంటి దేవుడు. నువ్వు అడిగినటువంటి సంబంధం కంటే గొప్ప సంబంధం దేవుడిని బిడ్డలకు తీసుకొస్తాడు. నువ్వు చూస్తున్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం దేవుడికి తీసుకొస్తాడు. నువ్వు కోరుకుంటున్నటువంటి చిన్న అద్భుతం కంటే అత్యధికమైనటువంటి అద్భుతం దేవుడిని జీవితంలో చేయగలిగిన సమర్థుడైనటువంటి దేవుడు. బట్ ప్రే వితౌట్ సీజింగ్. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఇశ్రాయేలులో జనాంగంలో నుండి తీయబడినటువంటి వ్యక్తి కాదు, ఇశ్రాయేలులో జనాంగంలో నుండి పిలువబడిన వ్యక్తి కాదు. అన్యుడైనటువంటి వ్యక్తి దేవుని గురించి తెలుసుకొని కేవలము దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఆయనకి భయపడుతున్నటువంటి వ్యక్తిగా మాత్రమే ఈ వ్యక్తి ఉంటూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, దేవుని యొక్క తన యొక్క దూతను పంపించి తను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరులో ఉండిన. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇటలీ అనేది రోమా సామ్రాజ్యంలో రోమీల కింద ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఈ కొర్నేలి అనేటువంటి వ్యక్తి ఇశ్రాయేలీయుడు కాదు, యూదుడు కాదు, దేవుని చేత పిలువబడిన జనాంగంలో ఉన్న వ్యక్తి కాదు, రోమీయుడితను. ఇటలీ పటాలంలో సైనికుడిగా ఉన్నాడు అంటే రోమీయుడు అయి ఉంటేనే సైనికుడిగా ఉంటాడనమాట. సో రోమీయుడు ఆ పటాలంలో సైనికుడిగా ఉండి పచ్చి దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఇతను మాత్రమంట తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడంట. అటువంటి భయభక్తులు గలవాని దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడు అంటే, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత,
నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని చెప్తూ ఉన్నాడు. ఆల్ అవర్ ప్రేయర్స్, తన చేత ఏర్పరచబడిన వారు, తన్ను ప్రేమించేవారు చేసేటువంటి ప్రతి ప్రార్థన ఆయన దగ్గర జ్ఞాపకార్థంగా ఉంటుంది. అది ఒక్క లైన్ ప్రార్థనైనా, 10 లైన్ల ప్రార్థనైనా, ఒకేసారి ఒకే విషయం 100 సార్లు చేయబడిన ప్రార్థనైనా, ఒక్కసారి చేయబడిన ప్రార్థనైనా ఆయన దగ్గర జ్ఞాపకార్థంగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన దగ్గర జ్ఞాపకార్థంగా ఉంటుంది. నీ ప్రార్థన ఆయన వినేటువంటి దేవుడు, జ్ఞాపకార్థంగా ఆయన తన ముందు పెట్టుకునేటువంటి దేవుడు. మన ప్రార్థన ఆయన ఎన్నడూ కూడా తోసివేసేటువంటి దేవుడు కాదు. ప్రియమైన వారలారా, దేవుడు చెప్తున్నాడు, కొర్నేలి, నీ ప్రార్థన నేను విన్నానయ్యా, నీ ప్రార్థన నా దగ్గరికి వచ్చింది, నువ్వు చేసిన క్రియలన్నీ కూడా నా దగ్గరికి వచ్చినాయి అని దేవుడు చెప్తూ ఉండడాన్ని చూస్తూ ఉన్నాము. అందులో కూడా కలిసి మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనానికి వచ్చినట్లయితే, దేవుడు తనకి ప్రార్థన చేసే వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ పక్షాన ఉంటాను అనేటువంటి విషయాన్ని మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అని దేవుని యొక్క వాక్యం ఉంటుంది. బిడ్డ, నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు పొందుకుంటున్నావని నమ్ము. నీ అప్పు కొరకు ప్రార్థన చేస్తున్నావా, నా అప్పు తీరుతుంది అనేటువంటి విషయాన్ని నమ్మాలి. మన జీవితంలో మన స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నామా, స్వస్థత పొందుకుంటాము అని విశ్వాసం ఉంచాలి. మన జీవితంలో మనము ఎవరిలో అయినా మార్పు కొరకు ప్రార్థన చేస్తున్నామా, వారు మారుతారు అని విశ్వాసం ఉంచాలి మన జీవితంలో. హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ నాకు బాగు చేస్తాడు అనేటువంటి నమ్మకం ఉంటేనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము. ఈరోజు యేసు దగ్గరికి మనం ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన పరిస్థితికి జవాబిస్తాడు అని నమ్మి మాత్రమే వెళ్ళే వాళ్ళంగా మనం ఉందుముగాక. ఈ యొక్క విధవరాలు వెళ్ళి ఆ యొక్క అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు న్యాయం తీర్చు, నువ్వు నా జీవితంలో ఇట్లా జరుగుతుంది, నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చు అని అడిగింది. ఆ విధవరాలు ఆ అధికారి దగ్గరికి వెళ్ళి గొంతెమ్మ కోరికలు కోరలేదు. ఆ విధవరాలు ఆ అధికారి దగ్గరికి వెళ్ళి, అది ఇట్లా ఉంది కానీ నాకు ఇట్లా కావాలి కాబట్టి నువ్వు ఇది చెయ్యి అని అడగలేదు. ఏది న్యాయమో అని అడిగింది. చాలాసార్లు మనం ప్రార్థనలో ఆయన చిత్తానుసారంగా మనం అడగనప్పుడు మాత్రమే వాటిని మనం పొందుకోలేని వాళ్ళంగా ఉంటాము. అందుకే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా ఉంటున్నది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవిని ఆలకించుననిదే. మనం చదివిన ఏ వచనాల్లో కూడా ఆయన ప్రియులు ప్రార్థిస్తూ ఆయన ఇవ్వడు అని ఎక్కడ కూడా రాయబడలేదు. ఆయన్ని బట్టి మనకున్న ధైర్యం ఏంటో తెలుసా, ఆయన చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు ఆయన తప్పకుండా మన మనవిని ఆలకిస్తాడు. హల్లెలూయా. లూకా సువార్త 18వ అధ్యాయంలో యేసయ్య అదే మాట చెప్తున్నాడు. దేవుడు తను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు ప్రార్థన చేయించు ఉండగా ఆయన వారి మనవి వినడా, ఆయన వారికి త్వరగా నిశ్చయముగా జవాబునిచ్చును అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. హల్లెలూయా. ప్రియమైన వారలారా, నేను ముగిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రార్థన చేయడం అనేది దేవుడు నా నుండి కోరుకుంటున్నటువంటి అది ఒక ఆజ్ఞ. దట్ ఈస్ హిస్ డిజైర్. దట్ షుడ్ బి ద ట్రెండ్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో ఈ లోకంలో ట్రెండ్కి తగ్గట్టుగా ఎట్లా మార్చుకుంటాము, దేవుని యొక్క ట్రెండ్కి తగ్గట్టుగా మన జీవితాన్ని మార్చుకుందుముగాక. బెల్ బాటమ్ అయితే బెల్ బాటమ్కి మారుతాము, పెన్సిల్ కట్ అయితే పెన్సిల్ కట్కి మారుతాము, బ్యాగీ ప్యాంట్స్ అయితే బ్యాగీ ప్యాంట్కి మారుతాము, యాంకిల్ లెంగ్త్ అయితే యాంకిల్కి మారుతాము. ఈ మధ్యలో ఒక అబ్బాయిని చూసాను అనమాట. ప్యాంట్ కొంచెం ఇంత పైకి పెట్టుకున్నాడు. ఏంది వీడు ఎవరైనా నీళ్ళలో నడుచుకుంటూ వస్తున్నాడా అని అనుకున్నాను. ఏంద్రా ప్యాంటు అంటే యాంకిల్ లెంగ్త్ ఫ్యాషన్ ఆంటీ అని చెప్పాడు. సర్లేరా, నీ ఫ్యాషన్ నాకు తెలియదు అని అనుకున్నాను. ట్రెండ్కి తగ్గట్టుగా మారుతారు. లోకముకు చెందినటువంటి ట్రెండ్కి తగ్గట్టుగా మారుతూ ఉన్నామే. దేవుని యొక్క రాజ్యానికి ట్రెండ్కి తగ్గట్టుగా ఎందుకు మారలేకపోతున్నాం మన జీవితంలో? షార్ట్ హ్యాండ్స్ బ్లౌజ్ అయితే షార్ట్ హ్యాండ్స్, లేకపోతే ఎల్బో లెంగ్త్ బ్లౌజ్ అయితే ఎల్బో లెంగ్త్ తగ్గట్టుగా ట్రెండ్ మారుతాం కదా. లోకంలో ట్రెండ్కి తగ్గట్టుగా మారుతున్నప్పుడు దేవుని యొక్క ట్రెండ్కి తగ్గట్టుగా ఎందుకు మారలేకపోతున్నాం? ప్రియులారా, ఈరోజు ప్రార్థించటం అనేది ఒక విశ్వాసి ట్రెండ్ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు.
ఈరోజు విసుకక ప్రార్థన చేయడం. నువ్వు ప్రార్థన చేస్తున్నావా, వాళ్ళు ఇంకా మారిపోయారా, ఇంకా ప్రార్థన చేయాలి. యేసయ్య ఇశ్రాయేలుని బయటకు తీసుకొచ్చేటప్పుడు చూసారా, వెళ్ళిన ప్రతిసారి ఇంకా ఫరో హృదయం కఠినమైపోవడాన్ని చూసాము. అంటే విసుకక వెళ్ళి ప్రార్థించడం నేర్చుకోవడం అనేది అప్పటి నుండే దేవుడు నేర్పిస్తూ వచ్చాడు తన బిడ్డలకి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలెనని. హల్లెలూయా. నేను విసుకక నిత్యము ప్రార్థన చేయనుగా కానీ మనం చెప్పుకుందాము. హల్లెలూయా. బహుశా మారలేదేమో, మళ్ళీ ప్రార్థన చేద్దాం. జాబ్ రాలేదేమో, ఇంకా ప్రార్థన చేద్దాం. విజయం రాలేదేమో, మళ్ళీ కంటిన్యూస్గా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయడం అనేది మన ట్రెండ్గా ఉండును గాక. ఆమెన్. లెట్ ప్రేయింగ్ కంటిన్యూస్లీ బీ అవర్ ట్రెండ్ ఇన్ అవర్ లైఫ్స్. ఏ విధంగా ఆ యొక్క విధవరాలు తనకున్న పరిస్థితికి సెటిల్ అవ్వలేదు, కానీ తన పరిస్థితుల నుండి బయటికి రావడానికి ఎంతగా ప్రయత్నించిందో విశ్వాసంతో. ఈరోజు మన జీవితంలో డోంట్ గెట్ సెటిల్డ్ విత్ ద ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్. Don't get settled with the failures in your life. Don't get settled with the inferiority complex in your life. Don't get settled with the kind of second hand living in your life. నీ జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్కి సెటిల్ అయిపోవద్దు. నీ జీవితంలో ఉన్న అన్యాయానికి సెటిల్ అయిపోవద్దు. నీ జీవితంలో ఉన్న ఒంటరితనానికి సెటిల్ అవ్వద్దు. నీ జీవితంలో ఉన్న ఓటమికి సెటిల్ అవ్వద్దు. అనారోగ్యానికి సెటిల్ అవ్వద్దు. పేదరికానికి సెటిల్ అవ్వద్దు. ఆ స్త్రీ ప్రయాసపడింది, పోరాడింది. నేను ఇంతేలే అని అనుకోలేదు. రోజు ఇంతేలే అని సెటిల్ అయ్యి ప్రయత్నం చేయడం మానివేసిన వాళ్ళందరితో కూడా రోజు యేసయ్య మాట్లాడుతున్నాడు. కమాన్, గెట్ అప్. ఈరోజు యూదా గోత్రపు సింహం యొక్క పిల్లల వలె ఒక్కసారి ఇట్లా మన తల జూలు విదిల్చి రోషము కలిగి విశ్వాసంలో ప్రార్థనలో మనం ముందుకు వెళుదుము గాక. ఆమేన్. ఏ విధంగా ఈ యొక్క విధవరాలు పోరాడింది, ప్రయాసపడింది. దేవుడు తనకు కావాల్సింది న్యాయంగానే అడిగింది. ఈరోజు ఆయన చిత్తానుసారంగానే అడగడం మనం నేర్చుకుందాము. నేను అనుకుంటానో దాన్ని బట్టి కాదు, అయ్యా నీ చిత్తానుసారంగా అని ప్రార్థన చేయడం అన్నది నేర్చుకుందాము. అండ్ లెట్ us బీ ద ఓవర్కమర్స్ ఇన్ అవర్ లైఫ్. ఈరోజు మళ్ళీ చెప్తూ ఉన్నాను, నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితి నీ చేత జయించబడ్డానికి దేవుడు ఇచ్చాడు, కానీ దాని చేత నువ్వు జయించబడ్డానికి ఇవ్వలేదు. ఆమేన్. ఈరోజు నువ్వు సెల్ ఫోన్ని నువ్వు జయించాలి, కానీ సెల్ ఫోన్ చేత నువ్వు జయించబడ్డానికి లేవు. పాపాన్ని నువ్వు జయించాలి, కానీ పాపం చేత నువ్వు జయింపబడ్డానికి లేవు. భయాన్ని నువ్వు జయించాలి, కానీ భయం చేత నువ్వు జయించబడ్డానికి లేవు. దుఃఖమును నువ్వు జయించాలి, కానీ దుఃఖం చేత నువ్వు జయింపబడ్డానికి లేవు. ఈ విధవరాలు అన్యాయాన్ని జయించింది, అన్యాయం చేత ఈమె జయించబడలేదు. మీరేంది నాకు అన్యాయం చేసేది, నేను ఎట్లన్నా న్యాయం పొందుకుంటాను అని ప్రయాసపడ్డాను మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఈరోజు సాతాన్తో మనం ఆ విధంగా ప్రయాసపడే వాళ్ళంగా ఉందుము గాక. చివరిగా ఈ వచనాన్ని మాత్రం చదువుకొని మాత్రమే ముగించాలని నేను ఆశపడుతున్నాను. లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం సగం వరకు చదువుకుందాం. అందరం కూడా మన బైబిల్స్ తీద్దాము. ఫోన్ తెచ్చుకొని ఉంటాం కదా, బైబిల్ తెచ్చుకోవడం సిగ్గైతే బైబిల్ తెచ్చుకోవడం ఎక్స్ట్రా అని అనుకొని ఉంటే ఫోన్ తప్పకుండా తెచ్చుకొని ఉంటాము. మన ఫోన్లో వాట్సాప్ యాప్ని కాకుండా బైబిల్ యాప్ని ఓపెన్ చేద్దాము. మన ఫోన్లో ఫేస్బుక్ యాప్ని కాకుండా, ఇన్స్టాగ్రామ్ యాప్ని కాకుండా బైబిల్ యాప్ని ఓపెన్ చేద్దాం. ఆమేన్. ఓపెన్ చేసాము. అందరం కూడా కలిసి యొక్క వాక్యాన్ని చదువుకుందాము. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చను. ఆమేన్. నీవు దివారాత్రములు మొరపెడుతూ ఉండగా ఆయన నీకు త్వరగా న్యాయం తీర్చేటువంటి దేవుడు. నువ్వు ఏర్పరచబడినటువంటి వ్యక్తివి, పేరు పెట్టి పిలువబడినటువంటి వ్యక్తివి, తన యొక్క రక్తము చేత కడగబడినటువంటి వ్యక్తివి. నీ కొరకు ఆయన ఎందుకు జవాబు తీర్చడు? ఈ మాట గుర్తుంది కదా అండి. తన సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుదినటువంటి దేవుడు మిగతా అన్ని మనకి ఇవ్వడా? ఒక వ్యక్తికి ఏదైనా ఇవ్వాలి అంటే తన ప్రాణం ఇవ్వడమే చాలా కష్టం. దేవుడు ప్రాణాన్ని ఇవ్వడానికే లెక్క చేయకపోతే ఆఫ్టర్ ఆల్ నీకు సీట్ ఇవ్వలేడా? ఆఫ్టర్ ఆల్ ఉద్యోగం ఇవ్వలేడా? ఆఫ్టర్ ఆల్ ఆరోగ్యం ఇవ్వలేడా? తప్పకుండా ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు అందరం కలిసి ప్రార్థన చేయడం ప్రారంభిద్దాము. అందరం కలిసి ఈరోజు బహుశా నీ జీవితంలో దేనికి సెటిల్ అయిపోయావేమో నాకు తెలియదు. దేనికి సెటిల్ అయిపోయి ఇంతే అనుకుని ప్రార్థన చేయడాన్ని ఆపేసావేమో నాకు తెలియదు. ఇంకింతేలే అని దేని కొరకు ప్రయత్నం చేయడం ఆపేసావో నాకు తెలియదు. ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నీ యొక్క జులుంని విదిల్చి
విల్ యు రోర్ లైక్ ఎ లయన్ అనేసి అడుగుతున్నాడు. ఇప్పటి వరకు ఇంతేనేమో అనే సెకండ్ హ్యాండ్ లైఫ్కి అలవాటు పడిపోయి ప్రయత్నించడం మానేసావేమో. విధవరాలు ఒప్పుకోలా, ఆ స్థితిలో ఉండటానికి ఇష్టపడలా. నాకు న్యాయమైంది, నాకు కావాలి అని చెప్పి ప్రయాసపడ్డాన్ని చూస్తూ ఉన్నాము. ఈరోజు దేవుడు ఆ ఉపమానం ద్వారా మనకు అదే నేర్పిస్తూ ఉన్నాడు. లెట్ us all pray. ఈరోజు మన జీవితంలో వేటి గురించి అనేక రోజులుగా మనం ప్రార్థన చేస్తున్నా కూడా మనం ఇంకా పొందుకోలేదో అనేటువంటి రెండింటిని మనం జ్ఞాపకం చేసుకుందాము. ఈరోజు వాటిని జ్ఞాపకం చేసుకుని వాటి కొరకు ప్రభువా నేను విసుకక ప్రార్థన చేస్తాను అని నిశ్చయం చేసుకుందాము. అయ్యా నేను విసుక్కోకుండా ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యు ఆర్ నాట్ మెంట్ టు లివ్ ఇన్ దాట్, బట్ యు ఆర్ మెంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతూ ఉండగా అయ్యా విసుకక నిత్యం ప్రార్థన చేయడం ఈరోజు నా ట్రెండ్ లాగా ఉండును కాక ఈరోజు నుండి అని చెప్పుకుందాము. ఈరోజు ఫ్యాషన్కి అనుగుణంగా నువ్వు నీ జీవితంలో బట్టలనే మార్చుకుంటే దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా జీవన విధానాన్ని ఎందుకు మార్చుకోలేవు? ఎందుకు మార్చుకోలేవు? ఎందుకు మార్చుకోలేవు? అది నీ ప్రాముఖ్యత కాదా? ఈరోజు అది నీ ప్రాముఖ్యత కాదా? యాంకిల్ లెంగ్త్ వేసుకోవడం నీకు ప్రాముఖ్యత అయితే విసుకక ప్రార్థన చేయడం నీకు ప్రాముఖ్యత కాదా? రాదా? పలానా రకములకు సంబంధించినటువంటి నగలు ట్రెండ్ ఉన్నాయి, అవి నాకు కావాలి అనుకోవడమే నీకు ప్రాధాన్యత అయితే ప్రార్థించడం ట్రెండ్, నాకు ఇది కావాలి అనేది నీకు ప్రాధాన్యత కాదా? ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు విశ్వాసములో లేచుదుము కాక, ప్రార్థనలో విసుకక పోరాడుదుము కాక. దేవుడు తను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు ప్రార్థన చేస్తూ ఉండగా నేను త్వరగా తీరుస్తానని చెప్తూ ఉండగా రోజు దాన్ని సొంతం చేసుకుందాము కాక. అడుగు వాటి కంటే నువ్వు ఊహించు వాటి కంటే నువ్వు అత్యధికంగా చేయగలిగినటువంటి సమర్థుడైన దేవుడు నీకు ఉంటూ ఉండగా విసుకక ప్రార్థన చేయదు కాక. ఎందుకు విసుకక ప్రార్థన చేయాలి? నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివి కాబట్టి. ఎందుకు విసుకక ప్రార్థన చేయాలి? నీ తండ్రి నీకు న్యాయం తీర్చేవాడు కాబట్టి. ఎందుకు విసుకక ప్రార్థన చేయాలి? నువ్వు అడిగిన వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తివంతుడైన దేవుడు నీకున్నాడు కాబట్టి విసుకక 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 ప్రార్థన చేద్దాం. అమ్మా అయ్యా అలసిపోవద్దు, ప్రార్థన చేయడం అలవాటు చేసుకుందాము. ప్రభువా నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. వీళ్ళందరి జీవితంలో దేనితో ఎక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రభా ఈరోజు వారు ఉన్న పరిస్థితి నుండి నువ్వు పిలుస్తూ ఉండగా ప్రభా నీ యొక్క సింహపు పిల్లల వలె ప్రభా జులువు విదిల్చి లేచి ప్రభా ప్రార్థనలో పోరాడుదురుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా ప్రార్థన అంటే ఆసక్తి లేదేమో ప్రభా, ప్రార్థనా జీవితం ఎడారిలాగా ఉందేమో ప్రభా, ప్రార్థనా జీవితం కొరవుగా ఉంటూ ఉన్నదేమో ప్రభా. ఈరోజు సమృద్ధి అయినటువంటి ప్రార్థనలోకి నడుచుదురుగా కానీ ప్రభా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మేము విసుకక నిత్యము ప్రార్థన చేయవాలనే ప్రభా నీ యొక్క ఆశ. ఈరోజు నీ యొక్క ట్రెండ్ ప్రకారం జీవించడానికి మా అందరికీ కూడా సహాయం చేయమని, నాకున్నటువంటి దేవుడు త్వరగా జవాబిచ్చేటువంటి దేవుడని ప్రభా విశ్వాసముతో నమ్మి తండ్రి విసుకక ప్రార్థించటము ప్రతి ఒక్కరికి మాకు నేర్పించమని ప్రభా ప్రార్థన చేస్తూ, దేవా ప్రార్థనకి జవాబును నువ్వు దేవా ఇచ్చుటకు సిద్ధంగా ఉంటూ ఉండగా తండ్రి దాని కొరకైన ప్రార్థన మా నుండి ధూపము వలె దేవా నీ యొక్క సన్నిధికి వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. కొర్నేలి యొక్క ప్రార్థన నీ సన్నిధిని జ్ఞాపకం చేయబడింది ప్రభా. అటువంటి ప్రార్థన మా జీవితంలో మేము మా కుటుంబాల్లో నుండి వ్యక్తిగతంగా నీ వద్దకు లేచునుగా కానీ ప్రభా ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ యేసు ప్రియమైన నామములో అడిగి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమేన్.